20 గ్యాస్ సిలిండర్లతో గాజువాకలో గ్యాస్ బాయ్ ఫరార్. ఏమేవ్ చూసావా? మన ఊర్లో గ్యాస్ సిలిండర్లు కూడా దొంగతనాలు జరుగుతున్నాయట. ఏంటి సౌండ్? పిల్లో ఎలక ఏదో అయి ఉంటుంది. అబ్బాబ్బాబ్బాబ్బా, మళ్ళీ ఏంటి సౌండ్లు? కొంప తీసి అమ్మో అమ్మో, దొంగ 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 దొంగ. సార్ గట్టిగా అరకండి సార్, ప్లీజ్ ప్లీజ్. రే, ఇంట్లో ఇంత వెండి బంగారం సామాన్లు ఉంటుండగా ఈ గ్యాస్ సిలిండర్ ఎందుకు పట్టుకెళ్తున్నావురా? ఏం చేస్తాం గురువు గారు, యుద్ధం తర్వాత వెండి బంగారం కన్నా ఈ గ్యాసే విలువ ఎక్కువయ్యింది. ఏదేమైనా దొంగతనం చేయడం తప్పే కదరా. ఉండు, పోలీసులకు ఫోన్ చేస్తాను. సార్ సార్ ప్లీజ్ సార్, అంత పని చేయకండి సార్. ఎందుకని? సార్ 2 రోజుల నుంచి గ్యాస్ లేక మా ఇంట్లో పొయ్యి ఎలగలేదు సార్. 2 రోజుల నుంచి తిండి లేక మా ఇంట్లో అందరూ పస్తుపడుకున్నారు సార్. సార్ మీ సిలిండర్ తీసుకెళ్ళి 1 గంటలో వంట చేసుకుని తీసుకొచ్చేస్తాను సార్. సార్ ఈ గంటకి 100 రూపాయలు రెంట్ ఇస్తాను సార్. ఏరా, నేను నీకు గ్యాస్ రెంట్కి ఇచ్చిన వాళ్ళ కనిపిస్తున్నాను రా? లేదు గురువు గారు, ప్లీజ్ ప్లీజ్. సరే, నీ ఆధార్ కార్డు ఇచ్చి ఈ గ్యాస్ సిలిండర్ తీసుకెళ్ళి 1 గంటలో తెచ్చేవాళ్ళు సుమి, మళ్ళీ 1 గంటలోనే తెచ్చేవాలి. ఓకే ఓకే, తీసుకెళ్ళి. ఓకే సార్. అవును, ఈ దొంగోడు చెప్పిన గ్యాస్ రెంటల్ సిస్టమ్ ఏదో బాగున్నట్టుందే. ఆగండి ఆగండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ముందు మీ పేర్లన్నీ నమోదు చేసుకొని మీ ఆధార్ కార్డులన్నీ ఇవ్వండి. ఓకే సార్. సార్ ఆధార్ కార్డు. గ్యాస్ని పొదుపుగా వాడండి. గ్యాస్కి ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుదాం. గ్యాస్ని ఆదా చేద్దాం. దేశ సంపదని కాపాడుదాం.